ఆటో కార్మికులకి తక్షణమే వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా 6వ మహాసభల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి అంబేద్కర్ భవన్ వరకు ఆటో యూనియన్ కార్మికులు 200 ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ భవనం వద్ద సిఐటియు జెండా ఎగరవేసి వందనం చేశారు. జిల్లా మహాసభని ఏర్పాటు చేసి కార్మికులకి చేయాల్సిన పోరాటాలపై పలు విషయాల్ని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల్ని నమ్ముకొని 10 లక్షల మంది కార్మికులు పూట గడుపుకుంటున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆటో కార్మికులకి 10,000 రూపాయలు అందజేసి ఆదుకునేవారన్నారు. కూటమి ప్రభుత్వ ఎన్నికల సమయంలో తమను గెలిపిస్తే వాహనమిత్ర పథకం ద్వారా ఆటో కార్మికుల్ని ఆదుకుంటామని చెప్పి నేడు తమకు మొండి చేయి చూపిస్తున్నారని ఆరోపించారు. అంతేకాక ఆటో కార్మికులపైన చలానా ఛార్జీలు అధికంగా మోపుతూ వారి పొట్ట కొట్టేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టోల్ గేట్ల వద్ద ఆటోలకి కూడా చలానా విధిస్తారని చెప్తున్నారని, ఈ విధంగా చేయడం సరికాదన్నారు. అధిక మొత్తంలో చలానా విధిస్తే ఆదాయం తగ్గిపోతే వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం ఆటో కార్మిక రంగానికి న్యాయం చేయకపోతే తమ పోరాటాలు ఉధృతం అవుతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో 5,60,000 పైచీలకు ఆటోలు ఉన్నాయి. దాదాపుగా ఆటోల్లో 10 లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారు. గత జగన్ ప్రభుత్వం కనీసం 15,000 రూపాయలు చేయూత కింద ఆటో కార్మికులకు ఇచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులు వచ్చి మేము సహాయం చేస్తామని చెప్పేసి వెల్ఫేర్ బోర్డు లాంటి అవకాశాలుంటే నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న, ఒడ్డు చేరేదాకా బోడి మల్లన్న అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి సంవత్సరం పైన అవుతుంది. రవాణా రంగం పైన, ముఖ్యంగా ఆటో కార్మికుల పైన చలానా ఛార్జీలు, అక్రమ జరిమానాలు విపరీతంగా పెరిగిపోయినాయి. దాదాపు విజయవాడ నగరం లాంటి చోటైతే ఒక్క నెలలోనే 1,20,00,000 రూపాయలు వసూలు చేశారంటే ఈ జరిమానాల ద్వారా ఎంత వసూళ్లు చేస్తున్నారో చూడండి. ఆటో కార్మికులకు రూపాయి సహాయం చేయకపోగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ జరిమానాలు విపరీతంగా విధిస్తుంది. ఆర్టీఓ ఆఫీసులో చలానా ఛార్జీలు పెంచుతుంది. చివరికి ఆటోలో కూడా టోల్ గేట్ పెడతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నారు. ఇది తీవ్రమైన అన్యాయం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సులు అని చెప్పేసి మహిళలకు ఉచిత బస్సు అని చెప్తున్నారు. మహిళలకు ఉచిత బస్సులు పెడితే కార్మికులు మేమే అబ్జెక్షన్ పెట్టాం. కానీ మరి ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? ఈరోజు మొత్తం ప్రభుత్వం ఉపాధి కల్పించకపోయినా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వం ఉపాధి కల్పించకపోతే మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తుంటే ఏదో ఒక స్వయం ఉపాధి కింద ఆటోలు తోలుకుంటున్నారు. మరి అటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటి? ఆదాయాలు తగ్గిపోతే వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? అందుకోసం చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే స్వర్ణాంధ్ర, మంచి ఆంధ్రప్రదేశ్ ఎన్ని కళ్ళలు మొత్తం అదాని, అంబానీకి మీరు ధారదత్తం చేస్తున్నారు. మరి ఆటో కార్మికులకు ఏమీ చేయట్లేదు. ఇప్పటికైనా సరే మీరు ఆటో కార్మికులకు వెంటనే వెల్ఫేర్ బోర్డు ప్రకటించాలి. ఉచిత మహిళా బస్ పాస్ అనేది ప్రకటిస్తే కనుక వీళ్ళకి ఆర్టీఓ ఆఫీస్లో చలానాలు, అక్రమ జరిమానాలు తగ్గించాలి. వీళ్ళకి సర్వీస్ రేటు, మీటర్ రేటు కూడా పెంచాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.